బాగా పునఃస్థాపించడానికి లేదా బలంగా స్థాపించడానికి చంద్రబాబు నాయుడు ప్రణాళిక ఏంటి అనేది మనం చూడాలి. ఆ దిశలో ఉంటుందా అది అని. సరే, ఏంటి పొంగనూరులో మళ్ళీ ఉద్రిక్తత? అసలు పొంగనూరు అన్నదే ఒక పెద్ద కలకలాన్ని రేపింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అంశం అయ్యండి, లేకపోతే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అంశం అయ్యండి. మిథున్ రెడ్డి పర్యటన అడ్డుకున్న టీడీపీ వాళ్ళని వీళ్ళు మాట్లాడతారు, మిథున్ రెడ్డి వెళ్తే అక్కడ గొడవలు చెలరేగుతాయి, అందుకనే కట్టడి అని పోలీసులు అంటారు. అది కాల్పుల వరకు దారి చేసిన నేపథ్యం ఏంటి? ఇది ఏమన్నా ఎన్నికల సమయమా? ఒక దారుణమైన విషయం అండి ఇది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు పొంగనూరు పోయినప్పుడు జరిగిన ఘటనలు, అడ్డుకోవటం, రాళ్ళు వేయటం ఎవరు చేశారు అదంతా దాన్ని ఎవరు ఆమోదించలేదు కదా. ప్రతిపక్ష నాయకుడు వస్తే మీరు ఎందుకు ఆపుతారు, ఆయన సభలో ఎందుకు జరగనివ్వరు అనేది దాంతో అందరూ అప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించాం మనం. ఇప్పుడు కొత్తగా ఎన్నికైనప్పుడు ఓకే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతకుముందు చాలా తీవ్రంగా చంద్రబాబు మీద అన్నారు, కొన్ని దాడులు ఉద్రిక్త ఘటనలు కూడా జరిగాయి. వాళ్ళిద్దరూ కూడా ఒక ఆగర్భ శత్రువుల్లాగా, లేకపోతే మనం సినిమాల్లో చూసినట్టుగా యూనివర్సిటీ రోజుల నుంచి కూడా రైవల్స్ లాగా అది నడుస్తుంది. ఓకే, అదేమి ఇప్పుడు ఎవరు గతాన్ని మార్చలేరు. కానీ అక్కడ ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఎంపీ, అది కూడా మళ్ళీ ఎన్నికైనటువంటి వ్యక్తి అయినప్పుడు ఆయన వెళ్లకుండా ఎవరు ఎల్లకాలం ఆపలేరు అనేది ఒకటి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో రుజువైంది అదే కదా. చంద్రబాబును మీరు అంతకుముందు ఆపడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చేస్తున్నారు, మొత్తం అన్ని స్థానాలు దాదాపుగా గెలుచుకొని. ఇప్పుడు ఏమైంది? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని పదవులు ఉన్నా లేకున్నా కూడా ఆపాలి అని అనుకోవటము, ఆపగలమని అనుకోవటం కూడా చాలా పొరపాటు. ఆ విధమైన వాతావరణాన్ని నా ఉద్దేశంలో ఆ పార్టీలే ముందు వద్దు, ఇట్లాంటివన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీకి ఇంకా కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది. గతంలో అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనుకోవచ్చు, ఇప్పుడిప్పుడే ఎన్నికలు ముగిసాయి. ఇప్పటి నుంచి జరిగే ప్రతి విషయం కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద, పాలన మీద రిఫ్లెక్ట్ అవుతుందన్న విషయం మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆ పార్టీ కూడా గుర్తించాలి. గతంలో జరిగిన వెంటనే ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి, చివరి ఏడాది పాటు ఎన్నికల వాతావరణం అది కాబట్టి అవన్నీ దానికోసము లేకపోతే వైసీపీ ఇట్లాంటిది అంటే అప్పుడు సరిపోయేది. కానీ ఇప్పుడు జరిగేవన్నీ దాని మీద ప్రతిబింబిస్తాయి. కాబట్టి పోలీసులు కూడా ఇలా కాకపోతే అలా చేస్తారు. మీరు బహిరంగ సభ కాదు హాల్ మీటింగ్ పెట్టుకోండి అంటారు, ఇక్కడ కాదు అక్కడ పెట్టుకోండి అంటారు. కానీ ఒక ఎన్నికైనటువంటి ఎంపీ నేను కృతజ్ఞతలో లేకపోతే ఏవో చెప్పడానికో మాట్లాడడానికో వస్తాను అంటే, మీరు వస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయి కాబట్టి మీరు రానేవద్దు అంటే దాదాపు గతంలో జరిగింది మళ్ళీ పునరావృతం అయినట్టు అవుతుంది. ఇంకా చివరికి ఎక్కడికి పోయిందంటే ఆయన మాజీ ఎంపీ అయిన రెడ్డప్ప, ఆయన ఇంట్లో వీళ్ళంతా సమావేశమయ్యారని చుట్టుముట్టి చివరిగా గాలిలో కాల్పుల దాకా వెళ్ళిందంటే తాజా వార్త నేను చూస్తున్నా. మరి వివరాలు ఇంకా నాకు తెలియదు. గాలిలో కాల్పుల దాకా వెళ్లాల్సినంత అనుమతించి ఉండకూడదు. చాలా ఈ ఉద్రిక్తత ఆందోళనకరమైన పరిస్థితి. ఇది మంచిది కాదు. దీన్ని ఆపాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. తప్పనిసరి ఇందులో రెండో మాటకేం ఆస్కారం లేదు. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పనేయండి, ఎవరు మాట్లాడేది మాట్లాడండి, ఎవరు రాసేది వాళ్ళు రాయని. అదే కదా ఇంతకుముందు జరగలేదు అని ఆ విమర్శ చేసింది. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే అన్ని పోలీసుల మీదకి తోసేస్తే అప్పుడు వాళ్ళు పోలీసులే అన్నారు, అవును, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పోలీసులే అంటారు. ఈ సస్పెండ్ కూడా చాలామంది పోలీసులు చేస్తున్నారు. ఇంకా అదే ఒకటి. ఈరోజైతే ఓ పత్రికలో వైసీపీ పోలీసులు అనే హెడ్డింగ్ కూడా పెట్టారు. దాని మీద ఎక్కడో మన ఛానల్లోనే నేను చర్చ చూసాను. వైసీపీ పోలీసులు, టీడీపీ ఐఏఎస్లు ఎన్ని రోజులండి? ఒక ఉద్రిక్తత ఉన్నప్పుడో లేదా ఏదైనా ఒక క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా అనుకోవచ్చు, కానీ అదొక భాషగా మారిపోయి అసలు మనం కొత్త టర్మినాలజీ సృష్టించినట్టుగా, కొత్త పదజాలం సృష్టించినట్టుగా ప్రతిదాన్ని కూడా వైసీపీ మీడియా, టీడీపీ మీడియా, వైసీపీ పోలీసులు, టీడీపీ పోలీసులు, వైసీపీ కలెక్టర్లు, టీడీపీ కలెక్టర్లు. అధికారంలో ఎవరుంటే ప్రభుత్వ కలెక్టర్లే ఉంటారు, ప్రభుత్వ పోలీసులే ఉంటారు, ప్రభుత్వ అధికారులే ఉంటారు. అలా మీరు చేయించుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం పని చేయించాలి. కానీ ఈ పరిస్థితి రాకూడదు. ఇప్పటికైనా దీన్ని ఎంత తొందరగా దీనికి స్వస్తి చెప్తే అంత మంచిది. సో ఇదైతే ఇప్పుడులో ఆరే మంటలు కాదు, ఇవి మొదట్లోనే ఇలా ఉన్నాయి. అంటే ప్రజలు అయితే ఇష్టపడరండి వీటిని. తెలుగు ప్రజల మీద నాకు ఎప్పుడు అపారమైన నమ్మకం. వాళ్ళు ఎప్పుడూ ఎవరికి నేర్పాల్సిన పాఠం వాళ్ళకి నేర్పుతూ ఉంటారు. ఈ ఉద్రిక్తతలు, ఈ గొడవలు ఇలాగే పడుతుంటే ప్రజలు ఈ పద్ధతిని అనుమతిస్తారని నేను అనుకోను. తప్పకుండా కారణమైన ఎవరైతే వాళ్ళు నిలదీస్తారు, వాళ్ళు ప్రశాంతతను కోరుకుంటారు. తప్పకుండా ప్రజలు కోరేది ప్రశాంతత కావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి.
మూడవది చిన్న పెద్ద బలాబలాలు అధికారం అనధికారంతో నిమిత్తం లేకుండా ఉండాలి. గతంలో తప్పులను మేము చట్టబద్ధంగా శిక్షించండి ఎవ్వరు కాదని లేదు కదా. గతం మీద మీరు నోటీసులు ఇస్తే, కేసులు పెడితే, లేకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే ఎవరు కాదంటున్నారు? ఇంకా అటువంటిప్పుడు మళ్ళీ కొత్త ఉద్రిక్తతలు కొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అది నష్టం వాళ్ళే కాకుండా. ఇంకొకటండి, ఒక పట్టణంలో ఉద్రిక్తత వచ్చిందనుకోండి, ఆ రెండు పార్టీలు కాదండి, ఇతరులు ఎక్కువ సఫర్ అవుతారు. ఇద్దరు ప్రత్యర్థులు వాళ్ళు అవతల వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యంత్రాంగాలు. కానీ మామూలు మనుషులు దైనందిన జీవితము, అక్కడ వాతావరణము, ఆర్థిక జీవన కార్యకలాపాలు ఇవి స్తంభించిపోతాయి. కాబట్టి ఉద్రిక్తతకు అవకాశం లేకుండా చేయటం, ఉద్రిక్తత నుంచి ఉపశమనం కోరుకుంటారు ప్రజలకు. ఆ దిశలో ఏం చేస్తారు? ఇప్పుడు శాంతి భద్రతల పత్రం అంటున్నారు కాబట్టి దాంట్లో ఏమన్నా ఈ విషయమై ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేస్తారా, దిశానిర్దేశం చేస్తారా చూడాలి మనం. సరే, నరసాపురం ఎంపీడీఓ ఈ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున కలకలం రేగుతుంది. ఆయన గురించి ఏదో సెర్చింగ్ కూడా జరుపుతున్నారు. అయితే వైసీపీ వాళ్ళ వల్లే ఈ రకంగా ఎంపీడీఓ ఆత్మహత్యకు పాల్పడడం, లేకపోతే వేరే ఇబ్బందికరంగా మారాడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నాడు. ఏంటి అంతా ఈ వైసీపీ టీడీపీ